పశు సంవర్ధక శాఖలో గత సంవత్సరం నవంబర్ నెలలో జారీ చేసిన పశు వర్ధక సహాయకులు కోర్సులకు సంబంధించిన దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని అఖిల భారత యువజన సమైక్య ఏఐఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు రంగన్న రవి, ఏఐఎఫ్ఎస్ మండల కార్యదర్శి భాస్కర్, పశు సంవర్ధక శాఖ సహకారులు పోస్టుల భర్తీలకు కులం మహబూబ్ బాషా, కుర్వ బాలియా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దేవనకొండ నందు పశు సంవర్ధక సహకార పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏవైఎఫ్ ఆధ్వర్యంలో సచివాలయ కార్యదర్శికి మెమరాండం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం నవంబర్ 20వ తారీఖు పశు సంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులను నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందన్నారు. ఎగ్జామ్ నిర్వహణ కూడా జరిగినది. అయితే ఇక్కడ ఈ ఎగ్జామ్కి హాల్ టికెట్లు తీసుకొని ఎగ్జామ్ రాసిన వాళ్ళు దాంట్లో దాదాపుగా సగం పైన బోగస్ సర్టిఫికేట్లు తీసుకొని ఎగ్జామ్ రాసినారని, బోగస్ సర్టిఫికేట్లు ఈఎస్ఎస్ సర్టిఫికేట్లు ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో తీసుకుని ఎగ్జామ్ రాసినారని తేలినది. మరియు వాటిపైన మన ప్రభుత్వం సమగ్రంగా సంపూర్ణంగా నిఘవేసి పై అధికారులు వాటిపైన నకిలీ సర్టిఫికేట్లమైన దృష్టి ఉంచి వాటిని పరిశీలన చేసి జెన్యూన్ సర్టిఫికేట్లు కలిగిన వ్యక్తులకు మాత్రమే పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వాలని, ఇలా నకిలీ సర్టిఫికేట్లు వాళ్ళని ఏరివేసి నకిలీ సర్టిఫికేట్లు అనర్హులను గడ్డగా తీసేసి ప్రకటించి వాళ్ళని శిక్షించే విధంగా కూడా కార్యక్రమాలు చేసి జెన్యూన్ సర్టిఫికేట్లు వాళ్ళను మాత్రమే పోస్టింగ్ ఇవ్వవలసిందిగా ఏహెచ్ఏ గ్రూప్ సభ్యులమైన మేము నిరుద్యోగులం మేము ఏఎస్ఐపై తరఫు నుంచి ధర్నా చేస్తూ ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం.